నల్గొండ జిల్లా చండూరు మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్లాసులను బాయ్కాట్ చేసి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహరీ గోడ లేకపోవడంతో పందులు, పాములు వస్తున్నాయని వాపోయారు. ఇక తాము కూర్చునే బెంచీలు కూడా విరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్కూల్లో మిడ్ డే మీల్స్ బాగుంటాయి, కొంచెం పలుకు మెత్తగా ఉంటాయి. మళ్ళీ ట్యాంక్స్ కాడ కూడా పాకురు ట్యాంక్స్ కూడా 1 ఇయర్కి ఒకసారి క్లీన్ చేస్తారు. బెంచ్లు ఇట్లా అవి ఇరగడం వల్ల మా కాళ్ళ మీద పడుతున్నాయి. అవి ఎప్పుడు ఇరుగుతాయో కూడా తెలుస్తలేదు. అండ్ మొత్తం పందులు, కుక్కలు, మేకలు అన్నీ మా స్కూల్కి వస్తాయి. పారి కూడా లేదు కాబట్టి పాములు తిరుగుతుంటాయి. కొంచెం భయంగా ఉంటుంది. అప్పుడప్పుడే బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మొత్తం గడ్డి ఉంటుంది. ఎక్కడ పాము ఉంటుందో కూడా అవుతుంది. గ్రౌండ్లో మొత్తం గడ్డి అస్సలు బాగోదు. చెట్లు ఎక్కువ పెరుగుతాయి. చెట్ల మీదకెళ్ళి పురుగులు అన్నంలో పడి తింటుంటే పురుగులు అవుపిస్తే తినబుద్ధి కాదు. ఇవన్నిటికీ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలనుకుంటున్నాం. మాకు పారి కూడా సరిగ్గా లేదు. ఫుడ్ మీల్స్ అస్సలు బాగాలేవు. వాష్రూమ్స్ బాగాలేవు. బెంచెస్ అన్నీ విరిగిపోయాయి. ఆ ఫుడ్ తింటే మాకు స్టమక్ పెయిన్స్ అవన్నీ వస్తున్నాయి. వాటర్ ట్యాంక్ క్లీన్గా లేదు. అక్కడ వాటర్ అంతా మొత్తం దటీగా ఉంది. గ్రౌండ్ బాగాలేదు. గడ్డి మొత్తం గ్రౌండ్లోకి మొత్తం పందులు, మేకలు అన్నీ వస్తున్నాయి. పాములు అవన్నీ వస్తున్నాయి. మా స్కూల్కి పారి కూడా కావాలి. అండ్ మాకు చాలా మంచి ఫుడ్ కావాలి. ఆ ఫుడ్లో మొత్తం అదంతా బంక పురుగులు అవన్నీ వస్తున్నాయి. మాకు ఫుడ్ సరిగ్గా లేదు. మాకు పారి కూడా కంపల్సరీ కావాలి. మా ఫుడ్ కూడా చాలా బాగుండాలి. మా క్లాస్ రూమ్స్లలో బెంచెస్ అస్సలు బాగాలేవు. ఆ బెంచెస్ అన్నీ ఇరిగిపోయాయి. అండ్ మాకు కరెంట్ అనేది సరిగ్గా లేదు. కొన్ని రూమ్స్కే కరెంట్ ఉంది, మిగతా కొన్ని రూమ్స్కి కరెంట్స్ అలాంటివి లేవు. బెంచెస్ కూడా సరిగ్గా లేవు.